అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ అనే టాపిక్లో భాగంగా ఇక్ష్వాకుల గురించి మనం ఆల్రెడీ ఇక్ష్వాకులకు మరియు శాతవాహనులకు ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి, దాని తర్వాత ఇక్ష్వాకులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలు ఏమున్నాయి, దాని తర్వాత ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్ని వాటి గురించి, ఇక్ష్వాకుల వంశాన్ని పరిపాలించినటువంటి రాజుల గురించి మరియు వారి యొక్క సంబంధాల గురించి, ఇంకా ప్రముఖమైన వ్యక్తుల గురించి ఆల్రెడీ మనం మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఈరోజు ఇక్ష్వాకుల యొక్క పరిపాలన విధానం, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ, వారి యొక్క సామాజిక వ్యవస్థ, వారి యొక్క మతపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇక్ష్వాకుల అడ్మినిస్ట్రేషన్. ఇక్ష్వాకుస్ ఫాలోడ్ ద సేమ్ రూల్ యాజ్ ద శాతవాహనస్ విత్ ఏ ఫ్యూ చేంజెస్. సో ఇక్ష్వాకులు మనకు శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి శాతవాహనులు పరిపాలనకు సంబంధించినటువంటి వారు ఏ విధమైతే విధానాలు వాళ్ళు ఫాలో అయ్యారో, సో వాటినే చిన్న చిన్న మాడిఫికేషన్స్ తోటి మన ఇక్ష్వాకులు కూడా వాటినే వాళ్ళు ఫాలో అయ్యారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఇక్ష్వాకస్ మెన్షన్స్ దట్ అథారిటీస్ ఆఫ్ మహాతలవార, మహాసేనాపతి, మహాదండనాయక, కోషిగార్, ఏ సింగిల్ పర్సన్ కెన్ ఆల్సో హోల్డ్ 2 more పోస్ట్. అంటే ఇక్ష్వాకుల కాలంలో ఒకటే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ పదవులను చేపట్టవచ్చు అని చెప్పేసి ఇక్ష్వాకుల పరిపాలన వ్యవస్థలో మనకు పేర్కొనబడడం జరిగింది. ఎలాగైతే మన పూగియ వంశానికి చెందినటువంటి వశిష్ఠపుత్ర స్కందశ్రీ మరియు హిరణ్య వంశానికి చెందినటువంటి వశిష్ఠపుత్ర స్కంద చెలికి రెమ్మన్నకువ లాంటి వారు మహాసేనాపతి, మహాతలవార, మహాదండనాయక లాంటి బిరుదులు ధరించారు అంటే వాళ్ళు ఆ పదవులను చేపట్టి ఉన్నారు. సో కాబట్టి ఇక్ష్వాకుల పరిపాలన కాలంలో ఒకే వ్యక్తి 2 లేదా అంతకన్నా ఎక్కువ పదవులను కూడా వారు చేపట్టేవారు. సో ఇక్కడ మనకు ఇక్ష్వాకులు తమ సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. అలాగే మనకు అల్లూరు, అమరావతి శాసనాలలో రట్ట అనే పదం ఉంది. ఇక్కడ రట్ట అనేది మనకు ఈ ప్రస్తావన దేని గురించి అని అంటే మనకు ఆ యొక్క రాష్ట్రాల గురించినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కొన్ని గ్రామాల సముదాయమే మనకి ఇక్కడ రాష్ట్రం. స్టేట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ విలేజెస్. రాష్ట్రం శాతవాహనుల కాలంలో ఆహారంకు సమానమయ్యింది. ఇక్కడ శాతవాహనుల కాలంలో ఏదైతే ఆహారం ఉందో ఈ కాలంలో ఇక్ష్వాకుల కాలంలో ఉన్న రాష్ట్రానికి ఆహారానికి 2 కూడా ఈక్వల్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. In the Ikshwaku inscriptions, the Rati, the ruler of the state, the Ikshwaku states are divided by different name and different levels. 5 villages were called Gram Panchaka. ఇక్ష్వాకుల శాసనాలలో రతి, రాష్ట్రపాలకుడు ఇక్ష్వాకుల రాష్ట్రాలను వేర్వేరు పేర్లతో వేర్వేరు స్థాయిలో విభజించారు. 5 గ్రామాలను కలిపి వాళ్ళు గ్రామ పంచక అని పిలిచేవారు. సో వాట్ దే వర్ యూజ్డ్ టు కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ అన్ గ్రామ పంచక. మహాగ్రామ అనే విభాగాన్ని మహాగ్రామిక అనే ఉద్యోగి ఆధీనంలో ఉండేది. సో మహాగ్రామం అనేది మొత్తం కూడా మనకు గ్రామిక ఆధీనంలో మనకు ఉండేది. సో విలేజ్ లీడర్షిప్ వాస్ హెరిడిటరీ. సో ఇట్ మీన్స్ గ్రామ పాలన అధికారం అనేది మనకు వంశపారపర్యం. అలాగే గ్రామాధికారిని వారు తలవార అని పిలిచేవారు ఇక్ష్వాకుల కాలంలో. రూల్ ఆఫ్ లా ఈజ్ నథింగ్ బట్ న్యాయపాలన. ఇక్ష్వాకుల కాలంలో న్యాయ పరిపాలన ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. సో రాజా ఈజ్ ద సుప్రీం అథారిటీ ఇన్ రూల్ ఆఫ్ ది లా. ఇది మనకు కామన్ అండ్ జనరిక్ థింగ్. ఎందుకంటే మనకు రాజులు పరిపాలించే కాలంలో రాజుడే అక్కడ కంప్లీట్ ఒక సుప్రీం అథారిటీ. అలాగే ఇక్కడ మనకు మహాదండనాయకుడు, ఇతను నేరాలను విచారణ చేసి మరియు శిక్షలను విధించేవాడు. ఎవరు? మహాదండనాయక వన్ హూ ఇన్వెస్టిగేట్స్ క్రైమ్స్ అండ్ ఇంపోజెస్ పనిష్మెంట్స్. అలాగే దేశద్రోహం కానీ రాజద్రోహం కానీ ఇలాంటివి కనుక చేస్తే దే వర్ సపోజ్ టు పనిషబుల్ టు డెత్, అంటే వారికి మరణ శిక్షను విధించేవారు. దేర్ వర్ 9 డివైన్ టెస్ట్ ఫర్ కన్విక్షన్. అంటే నేర నిర్ధారణ కోసం ఇక్ష్వాకుల కాలంలో మొత్తం కూడా 9 రకాల దివ్య పరీక్షలు ఉండేవి. డివైన్ టెస్ట్ అంటే దివ్య పరీక్షలు. మనకి ఇక్ష్వాకుల కాలంలో మనకు మొత్తం కూడా నేర నిర్ధారణ కోసం 9 రకాల దివ్య పరీక్షలు ఉండేవి. అంటే అవి ఏ విధంగా అంటే
తుల దివ్య అంటే తూకం వేసి నేరస్తుని నిర్ధారణ చేయడము. ఫల దివ్య అంటే కాలుతున్న బల్లపు ఆరును చేతిలో పట్టుకోవడము. ధర్మ దివ్య అంటే ధర్మమూర్తి విగ్రహాన్ని అధర్మమూర్తి విగ్రహాన్ని ఒక జాడీలో వేసి నేరం మోపడిన వ్యక్తి తీసే విగ్రహాన్ని బట్టి నేర నిర్ధారణ చేసేవారు. అగ్ని దివ్య నేరస్తుడు కాలు కాలకుండా నిప్పుల మీద నడవాలి. జల దివ్య నీళ్ళలో ప్రయోగించిన భాగంలోను మునిగి తేవాలి. విష దివ్య త్రాచుపామును ఉన్న కుండ నుంచి కాటు పడకుండా ఉంగరాన్ని తీయాలి. కోశ దివ్య దేవతా విగ్రహాలను కడిగిన నీరు త్రాగి బ్రతకాలి. తండుల దివ్య మంత్రించిన బియ్యాన్ని నమలాలి. తప్తమస్క దివ్య మరుగుతున్న నూనెల నుంచి నాణ్యాన్ని తీయాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడా మనకు 9 రకాల పరీక్షలు, అంటే అప్పుడు చేసిన వ్యక్తి తను నేరం చేశాడా లేదా అని చెప్పేసి తెలియజేసుకోవడానికి ఇక్కడ డివైన్ టెస్ట్ ని కండక్ట్ చేసేవాళ్ళు. ఇక్ష్వాకు ఫాలోడ్ ద మిలిటరీ పాలసీ ఆఫ్ ది శాతవాహన. సో శాతవాహనుల యొక్క సైనిక విధానాన్ని ఇక్ష్వాకులు కూడా పాటించారు. అలాగే వారి యొక్క సైన్యంలో రథ గజ తురగ కాల్బలాలని చతురంగ బలాలు కూడా ఉండేవి, విలుకాడ్రు కూడా ఉండేవాళ్ళు. సో ఏ విధంగా అయితే శాతవాహనుల యొక్క మిలిటరీ పాలసీ ఉందో అదే ఇక్ష్వాకులు కూడా కంటిన్యూ చేశారు. నెక్స్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఇక్ష్వాకుస్ ఎకనామిక్ కండిషన్. ఇక్ష్వాకుల ఆర్థిక పరిస్థితులు. ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్ ఈస్ ల్యాండ్. సో రాజులు పరిపాలించే కాలంలో వారికి ఉన్నటువంటి మెయిన్ సోర్స్ ఏంటి అంటే ల్యాండ్. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. యూజువల్లీ 1/6 ఆఫ్ ద క్రాప్ వాస్ కలెక్టెడ్ యాజ్ ల్యాండ్ ట్యాక్స్. సాధారణంగా పంటలో 1/6 వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు. ఇక్ష్వాకుల కాలంలో శిస్తు ఎంత ఉంది అంటే మనకు 1/6 వంతు. అలాగే హిరణ్యం మీన్స్ సిస్టమ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ఇక్కడ ధన రూపంలో వసూలు చేసేటువంటి శిస్తు. మేయం సిస్టమ్ ఆఫ్ కలెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రెయిన్ అంటే ధాన్య రూపంలో వసూలు చేసేటువంటి శిస్తు. హిరణ్యం అంటే ధన రూపంలో వసూలు చేసే శిస్తు. మేయం అంటే ధాన్య రూపంలో వసూలు చేసే శిస్తు. అలాగే వీటితో పాటుగా మనకి ఇక్కడ భాగా అండ్ భోగా అని 2 ఉన్నాయి అన్నమాట. సో భాగా అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ భాగా అంటే భూమి శిస్తును భాగా అని పిలిచేవారు. భాగా అనగా పంటలో అధిక భాగం అని దాని అర్థము. అలాగే భోగా అంటే అది మరొక రకమైన భూమి శిస్తును స్థానికులు పాలకులు వసూలు చేసుకుని అనుభవించేవారు. అలాగే ఇక్కడ కర అనే శిస్తు కూడా ఉంది. సో ఇట్ వాజ్ యూజ్డ్ టు ఇంపోజ్ ఆన్ ఇండస్ట్రీస్, ప్రొఫెషన్స్ అండ్ ట్రేడ్. పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారం పైన విధించేటువంటి పన్నుని కర అని పిలిచేవారు. సో టోల్స్ వర్ లివిడ్ ఆన్ రోడ్స్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే మనకు సో ఇక్కడ మనకు ఈ కాలంలో రహదారి పన్నును కూడా వసూలు చేసేవారు. రహదారి పన్నును కూడా వసూలు చేసేవారు. టోల్స్ వర్ లివిడ్ ఆన్ రోడ్స్. So Mirashi explained that farmers are used to present the first calf weaned by their cattle to the government as duty. Government as duty. వ్యవసాయదారులు తమ పశువులు ఈనినటువంటి మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించేవారని మిరాషి మనకు వివరించాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇది ఎవరు వివరించారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరండి? మిరాషి మనకు వివరించాడు. అలాగే విషపట్టి ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ఫార్మింగ్ అబౌట్ ద టాక్సెస్ ఆఫ్ దిస్ పీరియడ్. ఇక్ష్వాకుల కాలం నాటి టాక్సేషన్ గురించి మనకు చెప్తున్నటువంటి ఇన్స్క్రిప్షన్ ఏది అంటే విషపట్టి ఇన్స్క్రిప్షన్. సో ఇక్ష్వాకుల కాలం నాటి పన్నుల గురించి తెలియజేయటువంటి శాసనం ఏది అని అంటే విషపట్టి శాసనం. ఈ కాలంలో మనకు వ్యవసాయదారులను హాలికులు అని పిలిచేవారు, హాలికాస్. సో ద ఫార్మర్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ హాలికాస్. సో మనకు వ్యవసాయ అభివృద్ధి కోసం భూదానాలతో పాటు విరివిగా నాగళ్లను కూడా దానం చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే శ్రీ శాంతామూలుడు. ఇతడు ప్రజల కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం పొలాలతో పాటుగా ఎన్నో నాగళ్లను కూడా ఇతను దానం చేశాడు. 1,00,000 నాగళ్లను దానం చేసినటువంటి ఇక్ష్వాకుల రాజు శ్రీ శాంతామూలుడు. సో ద స్టేట్ రెవెన్యూ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts. రాజా ఆదాయాన్ని ఇక్ష్వాకులు 4 భాగాలుగా ఖర్చు చేసేవారు. సో మొదటి భాగం వచ్చేసి ప్రభుత్వ నిర్వహణకు, సైన్య పోషణకు మరియు పెద్ద ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలను ఇచ్చేందుకు వారు
ఖర్చు చేసేవారు. రెండవ భాగం వచ్చేసి దేవాలయ నిర్మాణానికి, దేవారాధనకు, ఉత్సవాలకు నిర్వహణ చేసేవారు. మనకు శాతవాహనుల కాలంలో దేవాలయ నిర్మాణం అనేది లేదు. ఇక్ష్వాకుల కాలంలో దేవాలయ నిర్మాణం అనేది ప్రారంభమయ్యింది. సో ఇక్కడ వారికి వస్తున్నటువంటి రెవెన్యూ లోపల ఒక భాగం వారు మన టెంపుల్స్ కట్టడానికి, దాని తర్వాత మరియు ఉత్సవాల కోసం వారు వెచ్చించేవారు. మూడవ భాగాన్ని వారు కవుల కోసం, పండితుల కోసం, మేధావుల పోషణ కోసం వారు వినియోగించేవారు. నాలుగో భాగం వివిధ మతాలకు బహుమతులుగా ఇచ్చేందుకు ఖర్చు చేసేవారు. సో ఇలా వారికి వస్తున్నటువంటి రెవెన్యూని ఫోర్ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసి ఈ విధంగా వాళ్ళు అమౌంట్ని స్పెండ్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ మనకు శాతవాహనుల కాలంలో ప్రముఖమైనటువంటి ఎగుమతులు ఏవి? ఎక్స్పోర్ట్స్: సుగంధ ద్రవ్యాలు, ఇనుము, కొబ్బరికాయలు, నూలు వస్త్రాలు. ఇక్ష్వాకుల కాలంలో శాతవాహనులు కాదు, ఇక్ష్వాకుల కాలంలో మనకు ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఏవి అంటే సుగంధ ద్రవ్యాలు, ఇనుము, కొబ్బరికాయలు, నూలు వస్త్రాలు. వీటిని ఇక్ష్వాకులు ఎగుమతి చేసేవారు. ఏం దిగుమతి చేసుకునేవారు అంటే బంగారాన్ని దిగుమతి చేసుకునేవాళ్ళు, వెండిని దిగుమతి చేసుకునేవారు, మద్య పానీయాలను దిగుమతి చేసుకునేవారు. అలాగే వారు గాజు సామాగ్రిని వాళ్ళు దిగుమతి చేసుకునేవారు. సో ఆ కాలంలో మనకు వర్తక బృందాలను నేగిమాలు అని చెప్పేసి అనేవారు. సో మనకు ఎలాగైతే శ్రేష్ఠి అని చెప్పేసి శాతవాహనులు అనేవారు, ఇక్కడ ఇక్ష్వాకుల కాలంలో నేగిమాలు లేదా శ్రేణులు అని కూడా అనేవారు. సో ఇక్ష్వాకుల కాలంలో మనకు 2 శ్రేణులు అభివృద్ధిలోకి చెందాయి. 2 శ్రేణులు కొత్తగా వచ్చాయి. అవి ఏంటివంటే మనకు ఒకటి పర్ణిక శ్రేణి. మనకు పర్ణిక శ్రేణి అని అంటే తమలపాకుల వ్యాపార సంఘం. అలాగే పూసిక శ్రేణి అనేది కూడా మనకు అభివృద్ధి జరిగింది. పూసిక శ్రేణి అంటే మిఠాయిల వ్యాపార సంఘం. ఇవి 2 కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పర్ణిక శ్రేణి అంటే ఏమిటి? తమలపాకుల వ్యాపార సంఘం. పూసిక శ్రేణి అంటే ఏమిటి? మిఠాయిల వ్యాపార సంఘం. అలాగే మనకు సామాజిక పరిస్థితులు. ఇక్ష్వాకుల కాలంలో శాతవాహన అనంతరం సమాజంలో చతుర్వర్ణ పాటు అనేక మిశ్రమ కులాలు, ఉపకులాలు కూడా అవతరించాయి. సో ప్రతి వ్యక్తి పుట్టుకతోనే తన పూర్వీకుల వృత్తి, దాని కూడిన సాంఘిక స్థితిని పొందేవాడు. శాతవాహనుల కాలంలో ఏమో వృత్తిని ప్రజలు ఎన్నుకొని వారు వాటినే కొనసాగించేవారు. ఇక్ష్వాకుల కాలం నాటికి వచ్చేసరికి వారి పూర్వీకులు ఏవైతే తీసుకున్నారో అది వంశపార్యపరంగా రావడం ప్రారంభమయ్యింది. సో ఈ డిఫరెన్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్ష్వాకుల కాలంలో ప్రజలు వారి యొక్క కులవృత్తిని వారు ఎంచుకునేవారు. శాతవాహనుల కాలంలో ప్రజలు కులవృత్తిని ఎంచుకునేవారు. ఇక్ష్వాకుల కాలానికి వచ్చేసరికి అది వంశపార్యపరంగా తీసుకోవడం మనకు మొదలయ్యింది. అలాగే చతుర్వర్ణ వ్యవస్థ అనేది కూడా మనకు ఇక్ష్వాకుల కాలంలో అమలులో ఉంది. నెక్స్ట్ మనకు ఇక్ష్వాకుల మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూద్దాం. సో యాంపీ థియేటర్ క్రీడా వేదిక భారతదేశంలో ఏ ఇతర ప్రాంతంలో లభించినటువంటి ఒక క్రీడా వేదిక అవశేషాలు మనకు నాగార్జున కొండలోయలో లభించాయి. దీన్నే యాంపీ థియేటర్ అని చెప్పేసి అంటేవారు. అంటే ఇక్ష్వాకుల కాలంలో ఆల్రెడీ ఒక క్రీడా వేదికను కూడా నిర్మించడం జరిగింది. ఈ కాలంలో విష్ణువును నరసింహ అవతారంలో పూజించినట్లు తెలుస్తుంది. దీనికి ఆధారం విష్ణువును నరసింహ రూపంగా చెక్కిన ఒక రాతి ఫలకం గుంటూరు జిల్లా నేమిలిపూరి వద్ద లభ్యమయ్యింది. ఇక్ష్వాకుల కాలంలో విష్ణు అవతారమైనటువంటి నరసింహ అవతారాన్ని పూజించినట్లుగా మనకు తెలుస్తుంది. హిందూ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏది అంటే మనకు అది ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల కాలం నుండి విజయపురిలో హిందూ దేవాలయాలు నిర్మించారు. ఇక్ష్వాకులు నాగార్జున కొండలో మనకు చాలా దేవాలయాలను వారు నిర్మించారు. సో అవన్నీ కూడా మనకు రీసెంట్ కొన్ని డేస్ల నుంచి కూడా మనకు అవన్నీ కూడా బయలుపడ్డాయి. సో ఒకసారి మనం అవన్నీ కూడా చూద్దాము. సో ఇక్కడ ఈ ఆలయాలన్నింటినీ కూడా ఇక్ష్వాకులు మనకు నాగార్జున కొండ దగ్గర విజయపూరిలో వారు నిర్మించారు. సో అందులో మొట్టమొదటిగా మనకు పుషభద్ర స్వామి ఆలయం. సో పుషభద్ర స్వామి ఆలయాన్ని కొన్ని పుస్తకాలలో ఇది మనకు యెహోవా శాంతామూలుడు నిర్మించాడని చెప్పేసి కొన్ని పుస్తకాలలో ఉంది. ఇంకా కొన్ని పుస్తకాలలో ఇది మనకు
వీరపురుష దత్తుడు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు చరిత్ర పరంగా ఎక్కువగా పుష్పభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించింది రుద్రపురుష దత్తుడిగా మనం గుర్తుంచుకోవాలి. దీనికి ఉన్నటువంటి ఈ ఆలయానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఇది గజపృష్ఠ ఆకారంలో నిర్మించబడింది. అలాగే అష్టభుజ నారాయణ స్వామి ఆలయం. అష్టభుజ నారాయణ స్వామి ఆలయం అనేది మనకు ఇది యెహోవా శాంతమూలుని కాలంలో ఇక్ష్వాకుల రాజ్యంపై మనకు అభీరులు అని చెప్పేసి వీరు ఇక్ష్వాకుల మీద దండయాత్ర చేశారు. ఇంతకీ ఈ అభీరులు అంటే ఎవరు అంటే మనకు ఇక్ష్వాకులు ఇక్కడ మన ప్రాంతాన్ని పరిపాలించేవారు, అభీరులు వచ్చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఎలాగైతే శాతవాహనుల కాలంలో శాతవాహనుల చివరి రాజు అయినటువంటి 3వ పులోమావిని ప్రాలదోరి ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని మన ఆంధ్రాలో తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నారో అదేవిధంగా శాతవాహనుల యొక్క పరిపాలన అంతమైన తర్వాతకు మహారాష్ట్ర ప్రాంతాన్ని అభీరులు పరిపాలించేవారు. సో అప్పటి నుంచి కాస్త అభీరులకు కానీ ఇక్ష్వాకులకు కానీ కొన్ని యుద్ధాలు జరిగాయి అన్నమాట. సో అందులో మనకు అభీర వసుసేనుడు సేన అనేటువంటి శివసేనుడు నాగార్జున కొండలో అష్టభుజ స్వామి నారాయణ స్వామి ఆలయాన్ని ఇతను నిర్మించాడు. సో ఈ యుద్ధంలో వీళ్ళు ఇక్ష్వాకులను ఓడించి వారికి గుర్తుగా ఇక్కడ వాళ్ళు నారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆంధ్రదేశంలో తొలి వైష్ణవ దేవాలయం ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే లోపల ఉన్న మూర్తి ఇక్కడ వీరు చెక్కతో చెక్కబడినటువంటిది. దీనిలోనే మనకు తిష్య శర్మ ఒక శాసనం ఉంది. తిష్య శర్మ రాసిచ్చినటువంటి ఒక శాసనం ఉంది. దీన్ని రాసింది మనకు వర్ధమానకుడు ఎవరు అంటే ఇతను ఆ శాసనాలను లిఖించేటటువంటి వ్యక్తి. ఇక్ష్వాకుల కాలం నుంచి మనకు శాసనాలలో సంవత్సరము రోజు అలా ఒక టైం లైన్ చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఆ శాసనాలను ఎవరు లిఖించారో ఆ వారి యొక్క పేరును కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఈ శాసనం ప్రకారం ఏంటంటే అభీరులు ఇక్ష్వాకులను ఓడించి వారికి గుర్తుగా ఇక్కడ ఈ ఆలయాన్ని వారి విజయానికి గుర్తుగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అని ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఈ ఆలయం దగ్గరనే మనకు మహానంద బావిని నిర్మించారు. అది త్రాగునీటి కోసం అక్కడికి వస్తున్నటువంటి భక్తులకు త్రాగునీటి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. కార్తికేయుని ఆలయం దీన్ని యెహోవా శాంతమూలుడు నిర్మించాడు. దీనినే సర్వధర్మ అనే పేరుతో దీన్ని నిర్మించారు. హారతి దేవాలయం దీన్ని సప్తమాతృక ఆలయం అంటారు. ఆల్రెడీ మనం హారతి దేవత గురించి మనం చెప్పుకున్నాం. ఇక్ష్వాకుల కాలంలో సంతానం కోసం మరియు చిన్నారుల రక్షణ కోసం ప్రజలు గాజులు సమర్పించేవారు. దీన్ని సప్తమాతృక ఆలయం అని కూడా అంటారు. దేవాది దేవాలయం దీన్ని ఎలిశ్రీ నిర్మించాడు. ఇది అత్యంత పెద్ద దేవాలయం. అంటే బయలుపడినటువంటి దేవాలయాల్లో మనకు దేవాది దేవాలయం అనేది అది పెద్ద దేవాలయం. దీనిని కుమారస్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. దేవసేన ఆలయం దీనిని ఎవరు నిర్మించారనేది క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకు ఇదే ఆలయంలో దేవసేన ఆలయంలో మనకు 36 స్తంభాల మహామండపం ఉంది. అలాగే ఇక్ష్వాకుల అధికార చిహ్నం అయినటువంటి సింహాన్ని ఈ దేవాలయం పైన వాళ్ళు చెక్కారు. అలాగే కుబేర దేవాలయం దీన్ని కూడా ఎవరు నిర్మించారనేది మనకు కరెక్ట్గా తెలియదు. దీనిలో 100 స్తంభాల అతిపెద్ద మండపం ఉంది. ఈ దేవాలయం దక్షిణ గోడపై మనకు గ్రీకు శాసనం ఉంది. ఈ గ్రీకు శాసనం ఎవరిది అంటే ఇది తడిసురాస్ యొక్క గ్రీకు శాసనమైనటువంటి కుబేర ఆలయంలో దక్షిణ గోడపై మనకు ఈ గ్రీకు శాసనం అనేది లభ్యమయ్యింది. సో మనకు ఆలయాల ప్రకారం చూసుకుంటే ఈ ఆలయాలు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనం విష్ణు కుండలిని అనే టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.